ఈరోజు ఇక్కడ సమావేశం ఏమిటంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మేము ఆల్రెడీ ఇంట గెలిచి రచ్చ కూడా గెలిచినా మళ్ళీ కూడా ఇంకొక కొత్త రంగంలోకి అడుగు పెడుతూ ఉన్నాము. తారక్ ఫిల్మ్ హౌస్ అని మీరు బ్యాక్ సైడ్ బ్యానర్ ఉంది చూడండి. నేను ఈ సినిమా గురించి మెంటర్గా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పెద్ద తమ్ముడు పడాల తారక రామారావు బిఏ నారాయణ గారి ప్రియ శిష్యుడు, ఇక్కడే మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్ డిప్లొమా చేసి 25,000 మంది స్టూడెంట్లు కలిగి ఓవర్సీస్లో ఇక్కడ కలిపి, అలాగే ఎన్నో కొత్త పాటలు కంపోజ్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకొని ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక కొత్త వినూత్నమైన ఆలోచన ఏంటంటే మనం ఎందుకు సినిమాలు తీయకూడదు, మనం ఎందుకు సినిమాలు బయటికి మంచి సినిమాలు పంపించాలి, మన వాళ్ళకే మనం కొంత జాబులు ఇవ్వచ్చు అనే ఉద్దేశ్యంతో తారక్ ఫిల్మ్ హౌస్ అని స్టార్ట్ చేసి ఆ ఫిల్మ్ హౌస్ దాని బ్యానర్ పైన మా తమ్ముడు పాడాల తారక రామారావు ప్రొడ్యూసర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఫ్యామిలీ అంతా కలిసి ఇందులో వర్క్ చేసుకొని చాలామంది సపోర్ట్తో కొత్త వాళ్ళు అనుశ్రీ వర్మ, ప్రశాంత్ వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా అందరూ మన విజయనగరం నటులను కూడా కొంతమందిని తీసుకొని నటింపజేసామండి. వాళ్ళు కూడా ఉన్నారు. మంచి కథ. ఇప్పుడు జనాల్ని ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది అనేది భయాన్నే కొని తెచ్చుకుంటాం. మనం ఎప్పుడైనా కొని తెచ్చుకునేది భయం. హర్రర్ సినిమా అనగానే కొంచెం ఒక జోనర్, ఒక దానిలోకి వెళ్ళిపోతారు. ఏదో సినిమా ఏమున్నా సరే భయం పడినా కూడా చూడాలని చూస్తాం. ఇదే మేము ఆలోచించాం. మొట్టమొదటి ప్రయోగం చేస్తున్నాము అని మన డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు చాలామందిని సినిమా ఇండస్ట్రీలో నేను చూశాను. మనం మొదలు పెడుతూ కూడా సినిమాని కొంచెమైనా ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 25 years ఇండస్ట్రీలో ఉన్నాను నేను. కాబట్టి నేను ఆలోచించి హర్రర్ మూవీ అనగానే ఓటేసి హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ ఎప్పుడైనా చెడు ఉందంటే మంచి కూడా ఉంది, మంచి ఉంటేనే చెడు ఉంటుంది, చెడు ఉంటేనే మంచి ఉంటుంది కదా. ఎందుకంటే దెయ్యం ఉంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే దెయ్యం ఉంది, ఈ రెండు ఉన్నాయనే ఒక కాన్సెప్ట్తో దేవుడు గురించి మనం చివరిలో అంత వివరణ ఇస్తూ చాలా అద్భుతమైన కథని నేరేట్ చేశారు రాము గారు, డైరెక్టర్ రాము గారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్గా మా తమ్ముడు ప్రాణం పోసాడు రికార్డింగ్తో. అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు, ఎందుకంటే చాలా భయపెట్టారని మమ్మల్ని అన్నారు. అక్కడ చిన్నపిల్లలు చూసామో అంటారు ఒక్కసారి. కాబట్టి భయపెట్టాం. భయాన్ని కొని తెచ్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దీనికి ఆహా ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకు ఓటీటీలో బెస్ట్ ప్లాట్ఫామ్. అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంత తొందరగా పెట్టరు, కానీ సినిమా బాగుంది అని చెప్పడానికి ఇదొక మనకి మంచి తార్కాణం. ఆహా వాళ్ళు వెంటనే ఆ సినిమాని రేపు 6వ తారీఖు రేపే ఓటీటీలో ఆహాలో రిలీజ్ చేస్తున్నారండి. సో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తమ్ముడికి టీంకి మా అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. మనం ఇక్కడే గెలవాలి. విజయనగరం, విద్యలనగరం, పైడితెరం ఆశీస్సులతో ఇక్కడే రేపు సినిమా ఓటీటీలో వస్తుంది. మీ అందరూ ప్రమోట్ చేయాలి, మన విజయనగరం వాసులందరూ చూడాలి అని మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఇలా కూర్చున్నాం. ఇంత మంచి అంటే ఒక మంచి సినిమా తీస్తూ ఇంకొక 2 సినిమాలు కూడా ఆల్రెడీ వెబ్ సిరీస్ 2 రెడీ అయిపోయినాయి. ఇది 3 అయినాయి టోటల్గా. ఫస్ట్ ఇది, ఇంకా 2 వెబ్ సిరీస్ కూడా తొందరలో ఉన్నాయి. అది కూడా మీ అందరినీ అలరిస్తాయి. మంచి మంచి సినిమాలు తీద్దాం. ఆహాలో వస్తున్న ఈ సినిమాని ఆశీర్వదించండి. ఈ సినిమా ఎప్పుడు కూడా అందరూ ఆదరించాలి. దాన్ని ఇంత బాగా తీసిన డైరెక్టర్ రాము గారికి, ఎంటైర్ క్రూ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. సినిమా చిన్నది పెద్దదని ఉండదని కష్టమే. ఆ కష్టాన్ని మీ అందరూ రేపు చూడొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మాకు రివ్యూస్ ఇస్తారు. మీ రివ్యూస్ని బట్టి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు. ఎవరు డబ్బులేని సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఆహాలో ఇది ఫ్రీగానే ఉంటుంది, అందరూ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చూడొచ్చు. కష్టపడి ఒక సినిమా చేసాం, అది రేపు ఆహాలో రిలీజ్ అవుతుంది. స్వామివారి ఆశీస్సులు, మా గురువుల ఆశీస్సులు, మీరందరి శ్రేయోభిలాషుల అభినందన మధ్య రేపు ఆహాలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా తెలుగువారికి గర్వకారమైనటువంటి ఆహాలో మా సినిమా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా ఎంత కష్టమో మీకు తెలుసు. ప్రజలెవరూ కూడా థియేటర్స్కి రాలేని పరిస్థితి. అలాంటి టైంలో మాకు ఈ ప్లాట్ఫామ్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూసి, 3 పాటలు ఉంటాయి అందులో. ఒక పాట నేనును మా స్టూడెంట్ సుదీక్ష పాడింది, ఒకటి మా తమ్ముడు పాడాడు ధీరచంద్ర, ఇంకో పాట రజిత రాయపురుల అమ్మాయి బాగా పాడుతున్న అమ్మాయి పాడింది. సో అద్దంకి శ్రీనివాస్ గారిని మంచి సంస్కృత పండితులు, వారు మా టైటిల్ సాంగ్ రవం పాట రాశారు. రాజు తప్పేట అతను మా అన్నయ్య, ఆయన ఒక 2 పాటలు రాశాడు. నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. రిలీజ్ ఏమో చంద్రబోస్ గారు, వివి వినాయక్ గారు, అలాగే శ్రీకాంత్ గారు రిలీజ్ చేశారు, హీరో శ్రీకాంత్ గారు. సో అవన్నీ కూడా మీకు త్వరలో అప్డేట్స్ వస్తాయి.
మాది రేపు సినిమా ఆహాలో వస్తుంది. అందరూ చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం.